మీకు తెలుసా, వైఎస్ జగన్ గారు నాకు ఈ పొజిషన్ ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని అడిగితే యు ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ, బట్ నీకు ఈ పొజిషన్ రాదు, అది ఫిక్స్ అవ్వు అని పవన్ కళ్యాణ్ గారు రీప్లై ఇచ్చారు. అసలు ఏం జరిగింది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఈరోజు ఏపీలో బడ్జెట్ పైన అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. వైసీపీలో ఉన్న 11 ఎమ్మెల్యేలు అండ్ 36 ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ గారి ముందు వైసీపీ పార్టీ ప్రొటెస్ట్ చేసి మాకు మీరు ప్రతిపక్ష హోదా పొజిషన్ ఇస్తేనే ఈ అసెంబ్లీలో ఉంటాం లేదా లేదు అని వితిన్ 2 minutesలో అసెంబ్లీ నుండి వైసీపీ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. టోటల్ అసెంబ్లీలో ఇప్పుడు 4 పార్టీస్ ఉన్నాయి. 3 పార్టీస్ కూటమి ప్రభుత్వం కాబట్టి మిగిలిన వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వైసీపీ పార్టీ ప్రొటెస్ట్ చేశారు. అసలు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు, అసలు ఆ పొజిషన్కి ఉన్న పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టేట్ సేఫ్టీ రిలేటెడ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ పవర్, ఎలక్షన్ కమిషన్కి యాక్సెస్ పవర్ అండ్ స్పీకింగ్ రైట్స్ పవర్, అంటే నేను ఇంతసేపు మాట్లాడాలి, నాకు డిబేట్ చేసే స్పేస్ ఇవ్వాలి అనే పవర్. ఏమైనా ఇంపార్టెంట్ స్టేట్ వైజ్ డెసిషన్ మేకింగ్లో అపోజిషన్ పార్టీ యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి అనే పవర్. ప్రతి కమిటీలో ఒక మెంబర్ అయ్యే ఛాన్స్ పవర్ అండ్ మెజారిటీని క్వశ్చన్ చేసే పవర్, గవర్నమెంట్ని కూడా దింపేసేంత పవర్స్ ఈ పొజిషన్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రతిపక్ష హోదాలో ఉంటే వచ్చే పవర్స్, ఊరికే ఇవేమి ఇవ్వరు. సో ఈ పవర్స్ కోసం వైసీపీ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంది. కానీ ప్రతిపక్ష హోదా పొజిషన్ ఇవ్వాలి అంటే 2 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండాలి. రూల్ నెంబర్ 2, 10% ఆఫ్ ద అసెంబ్లీ సీట్స్ వచ్చి ఉండాలి. అంటే అసెంబ్లీలో ఉన్న 175 సీట్స్కి 18 సీట్స్ వచ్చి ఉండాలి. బట్ వైసీపీకి 11 సీట్సేగా ఉంది. సో అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ వైసీపీ పార్టీ ఏమంటున్నారంటే అపోజిషన్ ఫోర్స్ అనేది ఉండాలిగా, లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, రూలింగ్ పార్టీ బిల్స్ని క్వశ్చన్ చేసి మా ఒపీనియన్ కూడా చెప్పొద్దా అని వైసీపీ పార్టీ మెయిన్ రిక్వెస్ట్. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే యాజ్ పర్ రూల్ సెకండ్ లార్జెస్ట్ అంటే అబౌవ్ 8 సీట్స్ ఉండాలిగా, అది జనసేన పార్టీలోనేగా 21 సీట్స్ ఉంది. సో వస్తే ప్రతిపక్ష హోదా జనసేనకి వస్తుంది కానీ వైసీపీకి ఎలా వస్తుందని క్వశ్చన్ చేశారు. మీరు ఆ రూల్ని ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ 5 yearsలో ప్రతిపక్ష హోదా అనేది ఉండదు, కానీ పొజిషన్ కోసం ప్రొటెస్ట్ చేయడం వేస్ట్ అని పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చారు. మీరు అసలు అసెంబ్లీని కానీ గవర్నర్ని కానీ రెస్పెక్ట్ చేయలేదు, గవర్నర్ స్పీచ్ కూడా అవ్వకముందే ప్రొటెస్ట్ చేస్తూ వెళ్ళిపోయారు అని ఈరోజు మీట్ పెట్టి వైసీపీ పార్టీ వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చారు. దీన్ని వైసీపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ ప్రొటెస్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందా? మరి రేపు అవుతున్న ఏపీ అసెంబ్లీ మీట్కి వైసీపీ పార్టీ వస్తారా లేదా? మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.